ఉంది అంతర్జాతీయ రంగంలో అనేది నేను చెప్పదలుచుకున్నాను. అయితే ఇండియన్ హిస్టరీలోనే ఈ ఆపరేషన్ సింధూర్ అనేది ది లార్జెస్ట్ టెర్రరిజం యాక్షన్ గా రాజ్నాథ్ సింగ్ చెప్పారు. అయితే కొంతమంది అడుగుతున్నది ఏంటి అని అంటే, అసలు ఈ ఆపరేషన్ సక్సెస్ ను మెజర్ చేయడానికి ఉన్నటువంటి క్రైటీరియా ఏంటి, ఎలా చెప్తున్నారు అనేది. క్రైటీరియా అంటే మనకి ఒకటి, ఇప్పుడు బాలాకోట్ మీద జరిగినటువంటి దాడి సందర్భంగా కూడా ఇదే విధమైనటువంటి ప్రశ్నలు వచ్చాయి. ఇప్పుడు కూడా ఇదే విధమైనటువంటి ప్రశ్నలు వచ్చాయి. రాబోయే రోజుల్లో కూడా ఇంకా వస్తాయి. మనం త్రివిధ దళాల అధిపతులు మీడియాలో చెప్పింది ఏమిటి, మనం అక్కడ ఉన్నటువంటి స్థావరాల మీద దాడి చేశాము, అయితే అవి అప్పటికే వాటిని ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఎవరైనా ఉంటారా? కామన్ సెన్స్. దాడి చేసిన తర్వాత స్థావరాల్లో ఉండి ఎవడొస్తాడో రేండని ఎవడన్నా ఉంటాడు. ఎందుకంటే తెలుసు సర్జికల్ స్ట్రైక్ లాంటి మనం చేస్తామని వాళ్ళకి తెలుసు. ఎంత ఉదంతం జరిగిన తర్వాత ఆ ఖాళీ చేసినటువంటి స్థావరాలను ధ్వంసం చేసి ఇంకేముంది, మేము మొత్తం స్థావరాలను ధ్వంసం చేశామంటారు. కట్టుకోలేరా? కొత్త స్థావరాలు కట్టుకోలేరా? కొత్త బిల్డింగ్లు కట్టుకోలేరా? పాకిస్తాన్ లో ఉన్నటువంటి ప్రభుత్వం మద్దతు ఉన్నటువంటి ఉగ్రవాదులు కొత్త బిల్డింగ్లు కట్టుకోలేరా? కొత్త చోట్ల చేయలేరా? అందుకని ఈ మన దేశంలో ఉన్నటువంటి మీడియా ఈ వీటన్నిటిని చర్చించడానికి లేదా ధైర్యం చేయడం లేదు. కానీ అంతర్జాతీయంగా ఉన్నటువంటి మీడియాలో నిన్న మొన్న ఈ గత కొద్ది రోజులుగా వస్తున్నటువంటి అనేక వార్తలు చూస్తూ ఉంటే మన యొక్క బలహీనత ఏమిటి, మనం ఎందుకని ట్రంప్ మాటలకు లొంగిపోయాము అనేటువంటి దానికి బలం చేకూర్చేటువంటి కథనాలన్నీ వస్తున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి పాలకులు నిజం చెప్పట్లేదు. అదేవిధంగా పాలకులకి కన్సర్న్లో మెలిగేటువంటి మీడియా కూడా వాటి వాస్తవాలను చెప్పటం లేదు. మన విదేశాంగ మంత్రి రాఫెల్ కంపెనీ తోటి చర్చించడానికి ఫ్రాన్స్ వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు అంటే, రాఫెల్ కంపెనీ యొక్క సామర్థ్యం అనేటువంటి ప్రపంచవ్యాప్తంగా ఇవాళ చర్చనీయాంశం అయింది. అందుకని లేదు మేము ఫర్దర్ గా మేము కొంటామని చెప్పడానికి వెళ్ళారు. లేకపోతే లేదు మా విమానాలు బాగానే పనిచేస్తాయి, మా వాటికంటే చైనా వాళ్ళ యొక్క శాటిలైట్ సమాచారం ఇవన్నీ కూడా అది మెరుగ్గా ఉంది, మీకు అంత మెరుగు లేదని చెప్పేసి ఫ్రాన్స్ వాడు చెప్పాడా? ఈ విధమైనటువంటి చర్చలు జరుగుతున్నాయి. అందుకని వాస్తవాలను చెప్పాలి. వాస్తవాలు చెప్పకపోయేట్లయితే ఇప్పుడు విమానాల గురించి ఏం చెప్పారు? అబ్బాయి ఏమీ లేదు, మనం ఒక్క విమానం పోలేదు, నష్టాలుంటే అనేటువంటిది అలా ముందే చెప్పుంటే ఇంత రచ్చ ఉండేది కాదు కదా. కరెక్ట్. అందుకని మన అధికారులు టాక్టికల్ గా వాళ్ళు చెప్పదలుచుకుంది ఏదో సిన్సియర్ గా చెప్పాలి, లేకపోతే ఉన్నట్టుగా చెప్పాలి. ఎస్, మనకు కూడా కొన్ని నష్టాలు జరిగాయి, కానీ మన విజయం ముఖ్యం అనేటువంటిది ఆ ముందే చెప్పుకుంటే ప్రతిపక్షాలకు కానీ లేదా మన వ్యతిరేకులకు కానీ ఇటువంటి అవకాశం వచ్చి ఉండేది కాదు కదా. అంటే కమ్యూనికేషన్ చేయడంలో మన వాళ్ళు వెనుకబడి ఉన్నారు, మనకి స్పష్టంగా తెలుస్తాం. అయితే భవిష్యత్తులో ఈ ఉగ్రవాద వ్యతిరేక వ్యూహాలకు ఇది ఇప్పుడు మనం మాట్లాడుకున్న విషయం ఎలాంటి గైడెన్స్ ఇస్తుందంటారు? ఇది ఏమి కొత్తగా గైడెన్స్ ఇచ్చేది ఏమి ఉండదండి. దీని మీద మనం ఏమి భ్రమలు పెట్టుకోకర్లేదు. ఎందుకు అంటే మన దేశంలో ఉగ్రవాద చర్యలకు పాల్పడినటువంటి లేదా మనం గుర్తించినటువంటి సిక్కు సామాజిక తరగతికి చెందినటువంటి టెర్రరిస్టులు కావచ్చు, లేకపోతే ఇస్లాం మతానికి చెందిన సామాజిక తరగతికి చెందినటువంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ ఎక్కడ రక్షణ తీసుకున్నారు? గతంలోనూ ఇప్పుడు అదే కెనడాలో రక్షణ తీసుకున్నారు, అదే అమెరికాలో రక్షణ తీసుకున్నారు, అదే బ్రిటన్, అదే ఫ్రాన్స్, అదే జర్మనీ. వాళ్ళని మనం నమ్ముతున్నాం. ఎందుకని నమ్ముతున్నాం వాళ్ళని? వాళ్ళు ఎందుకని మనకు సహకరించట్లేదు? ఇది కదా సమస్య. ఆ నిజర్ అనేటువంటి వాడిని ఉగ్రవాదిని కెనడాలో చంపేస్తే అమెరికా మనల్నే తప్పు పట్టింది కదా, మీరు సహకరించట్లేదు, సహకరించాలని చెప్పేసి మన మీదనే ఒత్తిడి తెచ్చింది కదా. ఎందుకని ఒత్తిడి తెచ్చింది? కెనడా ముఖ్యమా అమెరికాకి? భారత్ ముఖ్యమా? కెనడా ముఖ్యమని స్పష్టంగా చెప్పింది. ఎందుకని? అమెరికా చేసేటువంటి అన్ని దుర్మార్గాల్లోనూ కెనడా దాన్ని సమర్థిస్తా ఉంది. ప్రతి దాడిని, ప్రతి వ్యవహారాన్ని కెనడా సమర్థిస్తా ఉంది. అందుకని కెనడాకి అమెరికాకి కొన్ని చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ అల్టిమేట్ గా అమెరికా యొక్క బంధం నుంచి కెనడా తప్పుకునేటువంటి సమస్య లేదు. అదేవిధంగా పాకిస్తాన్ కూడా అంతే.
పాకిస్తాన్ ఎందుకని అమెరికా ఆ విధంగా దగ్గరకు తీసుకుంటా ఉందంటే ఆ ప్రాంతంలో ఇంకా దాని కార్యకలాపాలు ఇరాన్కు వ్యతిరేకంగా, ఇరాక్ వ్యతిరేకంగా, లేదా ఆఫ్ఘనిస్తాన్కి వ్యతిరేకంగా, చైనాకి వ్యతిరేకంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి దేశాలన్నిటికీ పాకిస్తాన్ అవసరం కనుక దాన్ని ఆ విధంగా కాపాడుతా ఉంది అనేది మనం గమనించాలి. అది అర్థం చేసుకోవడానికి మన పాలకులు మరి ఆ యాంగిల్ ఎప్పుడైనా ఆలోచిస్తున్నారంటే ఆలోచించట్లేదు. ఎంతసేపు పాకిస్తాన్ ని లేకపోతే చైనాని మనం వ్యతిరేకించవచ్చు, లేకపోతే దాని మీద అనుమానాలు ఉండొచ్చు. కానీ వాట్ అబౌట్ మన మిత్రుడు అనుకున్నటువంటి వాళ్ళు మనకి ఏం చేశారనేది ఇక్కడ ప్రధానమైనటువంటి సమస్య. అయితే